అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఎగువ అహోబిలం దేవాలయాన్ని చూసేద్దాము. ముందుగా మేమైతే దిగువ అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎగువ అహోబిలంకి అయితే చేరుకున్నాము. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి 6 కిలోమీటర్లు అన్నమాట. సో మనం ఇక్కడ మన వెహికల్ని పార్క్ చేసి ఇక్కడి నుంచి అయితే దేవాలయానికి సంబంధించిన బస్సులో మనం ఎగువ అహోబిలానికి అయితే చేరుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట ఫ్రీ బస్ దేవాలయానికి సంబంధించినది. ఇక్కడ నుంచి మనకి 5 మినిట్స్ లోపే పడుతుందండి ఎగువ అహోబిలం చేరుకోవడానికి. ఈ బస్సులో కేవలం 1 కిలోమీటర్ కన్నా తక్కువే ఉంటుంది. ఇలా బస్ దిగిన తర్వాత మనకి ఎదురుగానే భవనాసిని నది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మెట్ల దారి గుండా మనం అహోబిల నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవాలన్నమాట. అహోబిల నరసింహ క్షేత్రంలో మొత్తం 9 నరసింహ ఆలయాలు ఉన్నాయండి. అందులో మొదటి 5 కూడా ఈ ఎగువ అహోబిల నరసింహ క్షేత్రం పైనే ఉన్నాయన్నమాట. అంటే అవన్నీ కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నది కోనేరు అన్నమాట అండి. ఈ ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడ ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, ఇలా మనం డోలీని బుక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చి ఈ డోలీకి వచ్చి 4000 అయితే ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళడానికి రావడానికి. అంటే పైన ఉన్న ఆలయాలు వచ్చేసి 4 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. అంతేకాదు 450 స్టెప్స్ అయితే ఉంటాయటండి. సో అవన్నీ ఎక్కలేని వాళ్ళు ఇలా డోలీల్లో వెళ్ళొచ్చు. ఛార్జ్ వచ్చి మనిషికి 4000 అన్నమాట. ఇప్పుడైతే మనం అహోబిల నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వెళ్దాము. ఇక్కడికి చేరుకోవడానికి ఇలా మెట్ల దారి గుండా వెళ్ళాలండి. ఈ మెట్ల దారి చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కొండలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయండి చుట్టూ కూడా. ఇలా మనకి పైకి చేరుకోగానే ఒక పురాతనమైన మండపం కనిపిస్తుంది. ఈ మండపం ఎదురుగానే స్వామివారి ఆలయం కూడా కనిపిస్తుంది అన్నమాట. స్వామివారి ఉచిత దర్శనానికి ఇలా గోపురం పక్క నుంచి దారి ఉంది. మీకు పక్కన లెఫ్ట్ సైడ్లో మెట్లు కనిపిస్తున్నాయి కదండి, అవి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి పైన జ్వాలా నరసింహస్వామి ఆలయాలే కాకుండా 4 నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ప్రహ్లాదబడి ఉగ్ర స్తంభం కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ముందుగా మనమైతే అహోబిల నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుని పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే ఇంకా పైకి వెళ్ళలేదండి, స్వామివారి దర్శనం చేసుకుని వెనక్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోపురం వెంబడి లోపలికి దారి అయితే ఇచ్చారు. ఇలా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు ఎగువ అహోబిలం బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.